గత 24 గంటల్లో అంతర్జాతీయ బంగారు మార్కెట్లో జరిగిన హంగామా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జనవరి 29న బంగారం ధర ఔన్స్కు $5,600కు చేరుకుని కొత్త రికార్డు సృష్టించింది. కానీ కొద్ది గంటల్లోనే భారీ పతనం, ధర $5,100 వరకు పడిపోయింది. ఈ ఒక్కరోజు స్వింగ్ వల్ల ప్రపంచ బంగారు మార్కెట్ క్యాప్లో $5.5 ట్రిలియన్ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. మన కరెన్సీలో చెప్పుకోవాలి అంటే నిమిషానికి 5.5 లక్షల కోట్ల చొప్పున బంగారం ధర పతనమైంది. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు వాలిడిటీ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫ్లాష్ క్రాష్ కు ప్రధాన కారణాలు ఏంటంటే రికార్డు గరిష్టాల తర్వాత లాభాల స్వీకరణ అంటే ప్రాఫిట్ బుకింగ్, అమెరికా స్టాక్ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల షేర్ల పతనం, ఏఐ బబుల్ భయాలు, డాలర్ బలోపేతం మరియు భౌగోళిక ఆందోళన తగ్గడం అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కొంత రికవరీ వచ్చి సెషన్ చివర్లో బంగారం ధర $5,300 నుంచి $5,400 చుట్టూ స్థిరపడింది. ఇక దీని ప్రభావం భారత్ పై కూడా పడింది. మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు దిగుమతిదారు. ఇక ఈ వాలిడిటీ వల్ల భారతీయ మార్కెట్లో బంగారం ధరలు కూడా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఇక నగలు కొనుగోలు, పెట్టుబడులపై ప్రభావం పడింది. సరిగ్గా ఇదే సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన మార్కెట్లో అనిశ్చితి ఎక్కువైందని, సేఫ్ హెవెన్ అయినటువంటి బంగారం కూడా ఇంతగా ఒడిదుడుకులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు అలర్ట్ చేస్తున్నారు.